రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేసి జగన్ రైతులకు తీవ్ర ద్రోహం అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో మీడియం మురుగు కాలువలో తూడు తొలగింపు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమ శాఖ పరిధిలో 960 మురుగు పంట కాలువల ప్రక్షాళనకు 90 కోట్ల వ్యయంతో పనులు చేపట్టామని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలలో పంట మురుగు పంట కాలువలోని తట్టమట్టిని గాని చెత్తను గాని జగన్ ప్రభుత్వం తొలగించలేదని అన్నారు. 5 సంవత్సరాల జగన్ పాలనలో ఏదైతే కాలువలు తట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం. అదేవిధంగా డ్రైన్స్లో తట్ట మట్టి కూడా తీయకపోవడంతో మరి ఏదైతే చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ముంపుకు గురవడం చూసాం. అదేవిధంగా ఏదైతే ఆఖరికి వీడు అంటే తూడు గొరపడెక్క లాంటి వాటిని కూడా మరి నిర్మూలించలేక ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆ కాలువల మీద డ్రైన్ల మీద ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు గొరపడెక్క నిర్మూలన కోసం. ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది, ఆ వాతావరణం అనుకూలిస్తుంది, తొందరగా ఆ కొలుపుని నివారించుకోవచ్చు. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు కానీ అగ్రిమెంట్లు కానీ పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి దుస్థితి. యుద్ధ ప్రాతిపదికన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టిమేషన్లు వేయించుకుని మళ్ళీ అవి వెంటనే కడ మీటింగ్ పెట్టి దగ్గర 960 పనులకు నిధులు మంజూరు చేసి అవి కూడా ఆలస్యం కాకుండా మరి షార్ట్ టెండర్లు పిలిచి వర్కులు ప్రారంభిస్తూ ఉన్నాం.